ఎవరు గజ్జడు అంతా ఇంక కొద్దిగా ఉందండి, ఇదిగో అంత అయిపోయి ఇక్కడ వరకు ఇక్కడే ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం రామాయ నమః. మరి మహాభారతంలో మరి ధర్మరాజు రాజసూయాగం చేయాలనేటువంటి సంకల్పంతో 4 దిక్కులా ఉండేటువంటి రాజ్యాలను జయించడానికి 4 తమ్ముళ్ళని పంపిస్తాడు. అందులో ఉత్తర దిక్కుకు అర్జునుడు, తూర్పు దిక్కుకు భీముడు, పడమర దిక్కుకు నకులుడు, సహదేవుడు వచ్చేసి మనకు దక్షిణ దిక్కుకు సహదేవుడు, తర్వాత ఘటోత్కచుడు అంతా విన్నాం నిన్న అంతా కూడా. ఆ విధంగా ఇక్కడ నకులుడు పడమర దిక్కుకు జయించడం అనేటువంటి జరుగుతుంది. నిన్న సహదేవుని గురించి మనం తెలుసుకున్నాము. వైశంపాయనుడు పలికాడు, నకులుని పరాక్రమాన్ని విజయాన్ని వివరిస్తాను. శక్తిశాలి అయిన నకులుడు భగవానుడైన వాసుదేవుని అధీనంలో ఉన్నటువంటి పశ్చిమ దిక్కును ఎలా జయించాడో వినండి అని చెప్తాడు. బుద్ధివంతుడు నకులుడు పెద్ద సేనతో కాండవ ప్రస్థం నుంచి పడమర దిక్కుకు బయలుదేరినాడు. అతడు సైనికుల సింహనాదాలు, యోధుల గర్జనలు, రణ చక్ర ఘోషలతో భూమిని కంపింపజేస్తూ బయలుదేరడం అనేటువంటి జరిగింది. వెడుతూ చాలా ధనాధాన్యాలతో, సుందరమగు గోసంపన్నతో కుమారస్వామికి ఇష్టమైనటువంటి రోహితకం అనే పర్వత ప్రాంతాన్ని నకులుడు చేరినాడు. రోహితకం అనేటువంటి పర్వత ప్రాంతాన్ని నకులుడు చేరడం అనేటువంటి జరిగింది. అక్కడ మత్త మయూరకులు అనేటువంటి పేరు గల రాజులతో ఘోర సంగ్రామం జరిగింది. నకులునికి వాళ్ళకి ఘోర సంగ్రామం జరిగింది. వారిని జయించి మరుభూమిని ధాన్యముతో తులతూగే సైనికాన్ని, తేజస్వి మరుభూమి శాసకుడైనటువంటి అక్రోసుని జయించినాడు. అక్రోసునితో అతనికితో గొప్ప యుద్ధం జరిగింది. పిమ్మట దశార్ణ దేశాన్ని వధించి నకులుడు సిబి, త్రిగర్త, అంబస్ట, మాళవ, పంచకర్పట, మధ్యమిక దేశాలన్నింటినీ కూడా జయించినాడు. అక్కడ నుంచి ఆయన ఉత్సవ సంకేతులనే పేరున్న గణాలను అదుపులోకి తెచ్చుకున్నాడు. గణాలు అంటే రాక్షస గణాలు ఉంటాయి, అట్లాంటి గణాలని అదుపులోకి తెచ్చుకున్నాడు. సముద్ర తీరంలో నివసించే మహాబలవంతులు, క్షత్రియులు, సరస్వతీ తీరాన ఉండేటువంటి శూద్ర బీర గణాలను, మత్స్య సంపదనే జీవించే పల్లెవాసులను, ఇతర ప్రాంతీయ వాసులను ఓడించినాడు. అక్కడ కొన్ని సమూహాలు కూడా ఉండేటువంటివి అనమాట. ఆ సమూహాల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా ఓడించినాడు. సమస్త వంచన దేశాలను అంటే పంజాబ్ ఇప్పుడు ఉండేటువంటి వంచన దేశాలను, అమర పర్వతము, ఉత్తర జ్యోతిష్కము, దివ్యకటము, ద్వారపాలకుల నగరాలను తేజస్వి అయినటువంటి నకులుడు కొద్ది సమయంలో గెలిచాడు. రామట, హర, హుణ, పశ్చిమ దీసులందరినీ కూడా నకులుడు ఆజ్ఞ మాత్రం చేతనే జయించి అదుపులోకి తీసుకొచ్చాడు. అక్కడే ఉండి వసుదేవానందుడైనటువంటి శ్రీకృష్ణుడు సమీపాన దూతను పంపినాడు. శ్రీకృష్ణుడు ప్రేమతో నకులుని శాసనాన్ని అంగీకరించినాడు. అక్కడ శకట దేశాన్ని జయించి నకులుడు ముద్ర రాజధానిలో ప్రవేశించి అక్కడ పరిపాలకుడు మేనమామి అయిన శల్యుని ప్రేమతో జయించినాడు.
శ్రీకృష్ణుడి మేనమామి ఈయన శల్యుడు సన్మానానికి అర్హుడై నకులుడు ఉచిత సత్కారాన్ని పొంది కానుకగా రత్నరాశులను గ్రహించి బయలుదేరినాడు. అదేవిధంగా సముద్ర మధ్యవాసులు, భయంకరులు, మేక్షులు, బర్బరులు, కిరాతకులు, యవ్వనులు, శకునులు వాటిని అందరినీ కూడా జయించేసినాడు. పూర్తిగా జయించేసినాడు అందరినీ కూడా. అదేవిధంగా నకులుడు గ్రహించిన రత్నరాశులు వేల కొద్దీ గున్న ఏనుగులు అతి కష్టం మీద మోసి తెచ్చినాయంట. ఆయన గున్న ఏనుగులు మోసుకొని వచ్చాయంట. ఆ రత్నరాశులన్నీ కూడా ఆయన సంపాదించినవన్నీ కూడా. ఇంద్రప్రస్థాన ప్రకటించే యుధిష్ఠిరుడు సమీపాన శ్రీమంతుడు నకులుడు వచ్చి మొత్తం ధనాన్ని అప్పగించినాడు ధర్మరాజుకు. వామదేవుడు ఇదివరకే జయించిన పడమర దిక్కును జయించి నకులుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చినాడు. ఈ విధంగా ఇంద్రప్రస్థానికి తిరిగి రావడం అనేటువంటి జరిగిందన్నమాట. ఈ విధంగా అన్ని దిక్కుల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా వాళ్ళు సంహరించేసినాడు. ఇప్పుడు ధర్మరాజు రాజసూయ యాగానికి మొదలుపెట్టినాడు సన్నాహాలు. వైశంపాయనుడు పలికాడు, ఈ విధంగా భూమండలం అంతా జయించి స్వధన్వస్తులై 5-6 సోదరులు ఈ భూమిని పరిపాలించసాగినాడు. భీమసేనుడు మొదలైన 4 స్నేహితులతో కూడి యుధిష్ఠిరుడు ప్రజలందరినీ అనుగ్రహంతో చూస్తూ అన్ని వర్ణాల వారిని సంతృప్తిపరిచినాడు. ఎవరితోనూ విరోధం లేని వాడి వలె అందరికీ హిత సాధనలో నిమగ్నమైనాడు. అందరినీ తృప్తిపరిచినాడు. కోశాగారాన్ని తెరిపించి దానధర్మాలు చేయించినాడు. ఎవరిని బలప్రయోగంతో లొంగదీయలేదు. ధర్మమను మాట తప్ప వేరొక మాట అతని నుంచి వెలువడలేదు. అంటే అందరినీ కూడా ధర్మంగానే జయించినాడు. సామంతరాజులుగా చేసుకున్నాడు. ఉపాయాలతో జయించినాడు. ఎవరిని కూడా బలవంత పెట్టలేదు. వాళ్ళు ఇట్లా మేము రాజసూయ యాగం చేస్తున్నాము, ధర్మరాజు చక్రవర్తి కావాలా, మరి మీరు ధనరాశులు ఇవ్వాలా, మీరే ఉండండి, మాకు సామంతరాజులుగా ఉండండి మీరు అని చెప్పి వాళ్ళు జయించడం అనేటువంటి జరిగింది. అంటే ధర్మమను మాట తప్ప వేరొక మాట అతని నుంచి వెలువడలేదు. చాలా ముఖ్యం. అంటే ఆ ధర్మరాజు ఆ విధంగా ఉండడం వల్లే వాళ్ళంత సంపదను సాధించగలిగినారు. ధర్మంగా ఉండడం వల్లే మనం భౌతికంగా మంచి సంపద కూడా సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. పుత్రుడు తండ్రిపై అనురాగాన్ని పెంచుకున్నట్లుగా ప్రజలందరూ ధర్మరాజు పట్ల అనురాగాన్ని కలిగి ఉన్నారు. ఒక తండ్రి మాదిరి చూసుకుంటున్నాడు. ప్రజలందరినీ కూడా ఒక తండ్రి మాదిరి అతను చూసుకుంటున్నాడు. ధర్మజుడిని ద్వేషించేవాడు ఒక్కడు లేడంట. మామూలుగా అయితే రాజును ద్వేషించే వాళ్ళు ఉంటారు మామూలుగా రాజ్యంలో. కానీ ఆయన అజాత శత్రువు, ఎవరికీ శత్రుత్వం లేదు. అంటే అంత గొప్పగా బ్రతికినారు వాళ్ళు. చూడండి, ఒక్కరు కూడా శత్రువులు లేరంటే ఆయన అందరినీ కూడా సంతృప్తిపరిచింటాడు అన్నమాట. అందుకే అతనికి అజాత శత్రువు అని చెప్తుంటారు. కానీ ఎవ్వరు కానీ ఆయన్ని ఇది చేసేటువంటి వాళ్ళే లేరంట. ధర్మజుడు ప్రజలను రక్షించడం, సత్యపాలన, శత్రునాశనం అనేటువంటి పనులను నిర్వర్తించసాగినాడు. ఈ కార్యాల పట్ల నిశ్చింత కలిగి ప్రజలంతా తమ తమ కర్మల పట్ల ఆసక్తిని పెంచుకొని వాళ్ళు జీవించినారు. అంటే ధర్మరాజుని ఏలుబడిలో వాళ్ళు కూడా మంచి కర్మలు చేస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళ కర్మలు చేస్తూ జీవించినారు. న్యాయపూర్వకంగా పన్నులు గ్రహించడం వలన, ధర్మ ప్రధానంగా పరిపాలించడం వలన మేఘాలు ఇచ్ఛానుసారం వర్షించినాయి. చూడండి, రాజు అనేటువంటి వాడు ప్రజలకు ఏమాత్రము నొప్పి కలగకుండా పన్నులను వసూలు చేయాలంట. వాళ్ళకి నొప్పి ఉండకూడదు అనమాట. కట్టినాము అనకూడదు అనమాట. అట్లా కట్టిండాలన్నమాట వాళ్ళు. చూడండి, అదేవిధంగా ధర్మపాలన చేయడం వలన మేఘాలు వర్షిస్తాయంట. కరెక్ట్గా చూడండి, దానికి దీనికి సంబంధం ఉంది. ఈరోజు నేను విన్నాను, విష్ణు సహస్రనామము చెప్పడం వలన మన శరీరంలో చాలా రోగాలు పోతాయంట. చాలా రోగాలు, నాజిల్స్ రోగము, తర్వాత కిడ్నీస్ ప్రాబ్లము. ఎప్పుడు ఇది చరక సంహిత అనే దాంట్లో రాసినారంటే, చరక సంహిత అని ఒక ఐఐటి సైంటిస్టు చరక సంహితలో చెప్పినాడు. అప్పుడు ఆయన
ఏదో ఇది తైలం రాసుకోండి అని చెప్పేసి లాస్ట్లో రాసేవాడంట చరకుడు అని. ఆయన ఆయుర్వేద వైద్యుడు అనమాట. చాంటింగ్ 3 times విష్ణు సహస్రనామ అని రాసేవాడు లాస్ట్లో. అంటే మీరు ఎవరికన్నా ఆ తైలం మీద రాసి ఇంకోటి రాసేవాడు, చాంటింగ్ విష్ణు సహస్రనామ 3 times, 3 సార్లు విష్ణు సహస్రనామం చేయండి. అంత ఫలితం ఉండేదంట అది. అప్పుడు కాలంలోనే రాయబడి ఉందన్నమాట. చూడండి, అంటే ఆ మంత్రాలు అట్లా ఆ స్తోత్రాలు మనం పఠించడం వల్ల ఎంతో మనకు ఆరోగ్యమైనటువంటిది వృద్ధి చెందుతుంది అని చెప్పేసి అందులో బయటపడినటువంటి దాన్ని చెప్పినాను అన్నమాట. కాబట్టి ధర్మజుడు ప్రజలను రక్షించడము, న్యాయపూరితంగా పన్నులు గ్రహించడం వలన, ధర్మ ప్రధానంగా పరిపాలించడం వలన మేఘాలు ఇష్టానుసారం వర్షించినాయి. ఈ ప్రకారం యుధిష్ఠిరుని అవసరాలన్నీ ధన ధాన్యాలతో సమృద్ధి అయినాయి. సో ఆయన అనేక మంది వచ్చినారు. అనేక మంది వాళ్ళు పాండవులంతా కూడా అనేకమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చినారు, ధనరాశులు తీసుకుని వచ్చినారు. ఇంక ధనానికి లోటే లేకుండా పోయింది. ఆ విధంగా కారాగారం అంతా కూడా, ధాన్యాగారం అంతా కూడా నిండుకోయింది, ఖజానా కూడా నిండుకొనింది. తర్వాత ధర్మం ప్రకారం ఆయన చేస్తున్నాడు. పన్నులు కానీ చాలా జాగ్రత్తగా వసూలు చేస్తున్నాడు. దీనివల్ల మేఘాలన్నీ కూడా సక్రమంగా వర్షించడం జరిగింది. గోరక్షణ, వ్యవసాయము, వ్యాపారం అన్ని పనులు చక్కగా సాగుతున్నాయి. ప్రత్యేకించి రాజ్య వ్యవస్థతే ఉత్తమంగా సంపన్నమైనాయి. రాజు యొక్క పుణ్యము చేత అంత సంపన్న దేశంగా తయారైంది. అదంతా కూడా చోరుల నుంచి, వంచకుల నుంచి, రాజ విశ్వాసాల పాత్రుల నుంచి పరస్పరం వ్యర్థమైన మాటలు వినపడడం లేదు. చూడండి, చోరుల నుంచి కానీ వంచకుల నుంచి కానీ వ్యర్థమైన మాటలు వినపడడం లేదు. అందరూ కూడా పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. అక్కడ అబద్ధాలు ప్రజల మధ్యలో కూడా లేవు. అబద్ధాలు కూడా లేవండి వాళ్ళ మధ్యలో. ఎవరికొకరు అబద్ధాలు చెప్పుకునేది కూడా లేదండి. ఎంత గొప్పగా ఉంది. నిత్యము ధర్మానుసృతులై యుధిష్ఠిరుని రాజ్యంలో అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, అగ్ని మొదలైన ఉపద్రవాల పేరే వినపడటం లేదు. ఈ పేర్లే కనపడడం లేదంట. అతివృష్టి కానీ, విపరీతంగా వర్షాలు రావడం కానీ, లేదా వర్షాలు రాకుండా పోవడం కానీ, తర్వాత వ్యాధులు వ్యాప్తి చెందడం కానీ, అగ్ని ప్రమాదాలు జరగడం కానీ, ఇలాంటివేవీ కూడా ధర్మజుని రాజ్యంలో లేనే లేవు. రాజులందరూ స్వభావానుసారం యుధిష్ఠిరునికి కానుకలు ఇవ్వడానికి, ప్రియం చేయడానికి మాత్రమే వచ్చారు. అన్య కార్యాల కోసం రాలేదు. ధర్మంగా సంపాదించిన ధనాగారం బాగా వృద్ధి చెందింది. 100 సంవత్సరాలు దానం కొరకు కోశాగారం తెరిచిన ధనము తరిగిపోలేదు. ఆయన దానం ఇస్తూ ఉంటే ఆ ధనమే తరిగిపోలేదండి. ఆ దానం ఇస్తూ ఉంటే ఇప్పుడు తిరుపతిలో హుండీలో వేసిన డబ్బులు వడ్డీ సరిపోతుంది. అంత అసలు అట్లే ఉందన్నమాట. అట్లా ఆ విధంగా ఉందన్నమాట. కుంతీనందనుడు యుధిష్ఠిరుడు తన అన్న వస్త్రాగారాలను, కోశాగారాలను పూర్తిగా తెలుసుకొని యజ్ఞము చేయాలని నిశ్చయించినాడు. అతనికి హితేష్టులైన వారు వేరువేరుగా అంతా కలిసి, యుధిష్ఠిరా, మీరు రాజసూయాగం చేయడానికి తగిన సమయం ఆసన్నమైంది, కావున దానికి గల ప్రయత్నం చేయండి. స్వామి, అంతా అన్ని దిక్కులా ఉండేటువంటి రాజ్యాలంతా ఓడించినాము. అందరూ కూడా ధనాగారానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇవి డబ్బులు అంతా కూడా ఇచ్చారు. మరి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో రాజసూయాగాన్ని, దాన్ని మొదలు పెట్టండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ధర్మరాజుకు చెప్పేశారు. ఇంకా దానికి అడ్డంగా ఉండేటువంటి మనకు జరాసంధుడు కూడా చనిపోయినాడు. ఇప్పుడు ఏం బాధ లేవు, మనకు అంతా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. కాబట్టి మనము ఇప్పుడు రాజసూయాగం చేయడానికి అనుకూలంగా ఉంది అని చెప్పేసి మంత్రులందరూ కూడా ధర్మరాజుకు చెప్పారు. వాళ్ళందరూ ఇలా విన్నవిస్తుండగానే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చినాడు. శ్రీకృష్ణుడు పురాణ పురుషుడు, నారాయణ ఋషి, వేద స్వరూపుడు. విఘ్నులకు కూడా ఆయన దర్శనము దుర్లభము. శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చినాడో, అక్కడంతా ధర్మం ఉంది కాబట్టి, అక్కడ అజాతశత్రువుగా ధర్మరాజు ఉన్నాడు కాబట్టి, పాండవులందరూ కూడా శ్రీకృష్ణునికి పక్షపాతిగా ఉన్నారు కాబట్టి, పాండవ పక్షపాతిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ శ్రీకృష్ణుడు రావడం అనేటువంటి జరిగింది. మిగతా వాళ్ళకి శ్రీకృష్ణ దర్శనము లభించడము చాలా దుర్లభము.
స్థావర జంగమాలన్నింటినీ శ్రీకృష్ణుడు ఉత్పత్తి స్థానం అందరికీ ఆశ్రయం, భూత భవిష్యత్ వర్తమానకు శాసకుడు, కేసీ అనేటువంటి రాక్షసుని చంపి కేశవుడైనాడంట. ఆయన ఎట్లంటే స్థావర జంగమాలన్నిటికీ శ్రీకృష్ణుడు ఉత్పత్తి స్థానం. ఈరోజు సృష్టికంత ఉత్పత్తి స్థానం ఆయనే. అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనే శాసిస్తాడు. శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం అన్నమాట. ఆ పరిపూర్ణ అవతారమే మనల్ని శాసిస్తూ ఉంది ఈరోజు. తర్వాత కేసీ అనే రాక్షసుని చంపడం వల్ల అతను కేశవుడైనాడు. కృష్ణుడు వృష్టి వంశస్థులందరికీ ప్రాకారం వంటి వాడు, ఆపదల్లో అభయమిచ్చేటువంటి వాడు, శత్రు సంహారకుడు. అతడు తండ్రి వసుదేవుని బలాధిపతిని చేసి ఎన్నో కానుకలు ధర్మరాజుకై తెచ్చినాడు. పురుష శ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు తన తండ్రి సేనలన్నింటినీ యుధిష్ఠిరుని పక్షంలో నిలిపి ధనరాశులను కానుకగా తెచ్చి సేనతో సహా అక్కడ సహాయంగా వచ్చినాడు. ఆయన కూడా వాళ్ళ వంశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ధనాగారాల్ని, కానుకల్ని, అన్ని సేనల్ని అన్నింటినీ కూడా తెచ్చినాడు. ధర్మరాజుకి ఇవ్వడానికి ఆయన కూడా వచ్చినాడు అన్నమాట. అదేవిధంగా ధనరాశులకు అంతం లేదు. రత్న సముద్రం ఉందేమో అనిపిస్తూ ఉందంట. అక్కడ చూస్తే రత్నాల సముద్రం ఉందేమో అనిపిస్తూ ఉందంట. వాటన్నింటినీ గైకొన్న రత్నాలకని దిశలన్నింటినీ మారుమ్రోగుతూ శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలో ప్రవేశించినాడు. అప్పటికే నిండిన ధనాగారాన్ని శ్రీకృష్ణుడు తన అక్షయ ధనరాశులతో నింపినాడు. ఆయన ధనరాశులు వేయడం వల్ల ఇంకా అక్షయం అయిపోయింది. అదంతా కూడా ఇంకా పెద్దగా పెరిగిపోయింది అనమాట. అతని ఆగమనం పాండవుల శత్రువులకు కోపాన్ని పెంపొందించింది. శ్రీకృష్ణుడి రాకతో ఇంద్రప్రస్థమంతా సూర్యోదయమైనటువంటి పొందే వెలుగుల గాలి తన స్థానంలో నిలిచినప్పుడు ఏర్పడే ప్రాణశక్తి వంటి అశ్వుల సంతోషం ఏర్పడిందంట. అంటే ఆయన వచ్చినటువంటి రాక సూర్యోదయం అయింది అనేటట్లు ఉందంట. ఆ విధంగా శ్రీకృష్ణుని యొక్క ఆగమనం అందులో వచ్చిందనమాట. రాజు యుధిష్ఠిరుడు మిక్కిలి ప్రసన్నుడై అతన్ని కలిసినాడు. శాస్త్ర మర్యాదలతో స్వాగత సత్కారాలు చేసి కుశలమడిగినాడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని. సుఖాసీనుడైన పిమ్మట శ్రీకృష్ణుని వద్దకు దౌమ్యుడు, ద్వైపాయనుడు మొదలైన ఋషులతో నలుగురు సోదరులతో ధర్మరాజు కలిసి వచ్చి ఇలా అన్నాడు: మీ దయ వలన మీ సేన కొరకు భూమండలం అంతా ఇప్పుడు నా ఆధీనంలోకి వచ్చింది. చూడండి ఇట్లా మాట్లాడతారు, నీ దయ వలన. వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు చెప్పలేదు. మా తమ్ముళ్ళందరూ జయించుకొని వచ్చినారు, మా తమ్ముళ్ళందరూ ఎంత తీసుకొని వచ్చినారు అని చెప్పలేదు. మీ దయ వలన మీ సేన కొరకు భూమండలం అంతా ఇప్పుడు నా అధీనంలోకి వచ్చింది కృష్ణ. నీ అనుగ్రహంతో నాకు అనేక ధనరాశులు చేరినాయి. నీ అనుగ్రహం ఉంటే తప్ప ఇవి అక్కడికి చేరేటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవంతుని దగ్గర మనం ఈ విధంగానే ఉండాలి. ఆ విధంగా నీ దయ వల్లనే ఇవన్నీ వచ్చినాయి, నీ అనుగ్రహం వల్లనే ఈ ధనరాశులన్నీ నాకు వచ్చినాయి. దేవకీనందన, ఈ ధనాన్నంతటినీ బ్రాహ్మణులకు అగ్నికి సమర్పించాలని అనుకుంటున్నాను. అందుకు నేను ఇప్పుడు నీతో సోదరులతో యజ్ఞము నిశ్చయించినాను. దీనికి నీ అనుజ్ఞను కోరుతున్నాను. మరి ఇప్పుడైనా చేద్దామా అశ్వమేధ యాగం అని చెప్పేసి అడిగినాడు. గోవింద, మీరు స్వయంగా యజ్ఞ దీక్షను గ్రహించండి. మీరు యజ్ఞం చేస్తే నేను పాపరహితునైతాను. మీరే యజ్ఞానికి భోక్తగా కూర్చోవాలి. మీరు ఆ విధంగా యజ్ఞ భోక్తగా కూర్చుంటే నేను పాపరహితునైతాను. భగవంతుడే అక్కడ కూర్చోవాలి. లేదా నా సోదరులతో కలిసి యజ్ఞం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి కృష్ణ. నీచే అనుజ్ఞ పొంది ఉత్తమ యజ్ఞ దీక్షను స్వీకరిస్తాను. మీకు కాలేదు అంటే మా సోదరులతో కలిసి నేను కూర్చొని యజ్ఞాన్ని చేస్తాను అని చెప్పి అడిగినాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజసూయాగ విశిష్టతను వర్ణిస్తూ ఇలా అన్నాడు: రాజసింహమా, నువ్వే చక్రవర్తి అగుటకు అర్హుడవు. నువ్వే ఈ గొప్ప దీక్షను గ్రహించు. నువ్వు దీక్షను స్వీకరిస్తే మేమందరూ కృతాకృతులవుతాము. మాకు కూడా పుణ్యాత్ములైతామయ్యా. మేమందరూ కూడా నువ్వే కూర్చోవల్లా. నీకు ఇష్టమైన యజ్ఞాన్ని ప్రారంభించు. నేను నీకు ఎప్పుడు శుభం చేయడానికి సంసిద్ధంగా ఉంటాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అది భగవంతునిది అనుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక తండ్రి వచ్చి చాక్లెట్లు తీసుకుని వచ్చి పిల్లవాడికి ఇస్తాడనుకో, మరి ఆ పిల్లవాడు మళ్ళీ ఒక చాక్లెట్ తీసుకొని ఆ తండ్రికి ఇచ్చినాడు అనుకో, ఆయన ఆనందపడిపోతాడు.
ఎందుకు ఆయన తెచ్చిండేదే, కానీ ఆ పిల్లవాడిని చేతిలో నుంచి రావడం వల్ల ఆయన ఆనందపడతాడు. అయ్యో నాకు ఇస్తున్నావు కదరా నువ్వు అని. తెచ్చిండేది ఎవరు? ఆయనే. అట్లా మనకి ఇచ్చినటువంటిది ఎవరంటే భగవంతుడే. భగవంతుడు ఇచ్చి మనకి ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ భగవంతుడికి ఇచ్చినాం అనుకో, ఆయన తండ్రి మాదిరి సంతోషపడతాడు. అయ్యో నా బిడ్డ నేను ఇచ్చినటువంటి దాన్ని నాకు మళ్ళీ ఇస్తున్నాడు అని చెప్పేసి ఆ విధంగా భగవంతుడు సంతోషపడతాడు. దాన్ని నైవేద్యం అంటాం మనం. ఆయన ఇచ్చిందాన్ని ఆయనకి ఇస్తామన్నమాట. అదేదో మనం పెడుతున్నాము అనుకోకూడదు అనమాట. ఆయన ఇచ్చిందే ఆయనకి పెడుతున్నాము. సో అట్లా మనకు ఆయన ఇచ్చిన దాంట్లో కొద్దిగా మనం భగవంతునికి పెట్టేది నేర్చుకోవాలి. భగవంతునికి ఇచ్చేటువంటిది నేర్చుకుంటే మనకు ఆయన ఇస్తూనే ఉంటాడు, ఆయన ప్రసన్నుడు అవుతాడనమాట. ఆ విధంగా భగవంతునికి మనం ఇస్తూనే ఉండాలి. భగవద్భక్తులకో భక్తునికో ఎవరికోరికి వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఋషికేశ నీకు ఇష్టమైన యజ్ఞాన్ని ప్రారంభించు. ఋషికేశ నా కోరికను అనుసరించి నువ్వు స్వయంగా ఇక్కడికి విచ్చేసావు కృష్ణ. మా సంకల్పాలన్నీ సిద్ధించినాయి. నాకు యాగసిద్ధి నిశ్చయం. పూజ్యుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సోదర సహితమైనటువంటి ధర్మరాజు రాష్ట్రయాగం చేయడానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేసినాడు. అదే సమయంలో శత్రునాశకుడైన ధర్మరాజు యోగాగ్రేశ్వరుడైనటువంటి సహదేవుడు మంత్రులను ఆజ్ఞాపించినాడు. ఈ రాజసూయాగం కొరకు బ్రాహ్మణుల ఆదేశం మేరకు అంగభూతములైనటువంటి సామాగ్రి, ఉపకరణాలు, మంగళ ద్రవ్యాలు, అలాగే భౌమినిచే ఆజ్ఞాపించబడిన యజ్ఞం సంబంధించినటువంటి వస్తువులు క్రమంగా దొరికినట్లుగా మీ సేవకులు తీసుకుని సిద్ధం చేయండి. ఏమేమి కావాలా, దానికి ఎటువంటి హోమం చేయాలా, ఇలాంటివన్నీ కూడా ఎవరికి ఏవి దొరికితే అవి తీసుకురండి యజ్ఞానికి సంబంధించి. ఇంద్రసేనుడు, విశోకుడు, అర్జున సారథి, పురుడు నా హితాన్ని కోరి అన్నపానాది సంగ్రహం చేయండి. వేటిని తినాలని అనుకుంటున్నారో వాటినన్నింటినీ రసభరితంగా మనసుకు ప్రీతి కలిగేటట్లుగా బ్రాహ్మణులకై చేయించండి. అతని మాటలు పూర్తి అవుతుండగానే యోగాగ్రణ్యుడు సహదేవుడు ధర్మరాజుకు ఈ వ్యవస్థ సర్వము చేయబడింది. మీరు ఏం చెప్పినారో అన్నీ రెడీ చేసేసినాం మేము ఆల్రెడీ. మీరు ఏమేమి అనుకుంటున్నారో మేము అన్నీ రెడీ చేసేసినాం. ప్రధాన ఋత్వికులు వ్యాసుడు తన శిష్యగణంతో ఋత్వికులతో వచ్చినాడు ఆల్రెడీ. వారందరూ మూర్తిమంతమైనటువంటి వేదాల వలె వేదమూర్తుల్లా ఉన్నారు. సరస్వతీదేవి పుత్రుడు వ్యాసుడు స్వయంగా బ్రహ్మత్వాన్ని అంగీకరించినాడు. ధనుంజయ గోత్రికులైన బ్రాహ్మణులు సామగానము సుసామం కోసం నియమించబడినారు. వాళ్ళందరినీ కూడా మేము నియమించినాము. అదేవిధంగా యజ్ఞవల్కుడు ఆ యజ్ఞానికి శ్రేష్ఠ తమ్ముడైన అద్యరువు, వసువు కుమారుడు పైలుడు దౌమినితో హితంగా హోతగా అయినాడు. హోతగా వాళ్ళు కూర్చున్నారు, భోక్తగా కూడా కూర్చున్నారు. వీరి పుత్రులు, శిష్యులు, మిగిలిన వేదాంగాల నిష్ణాతులందరూ కూడా సప్త హోత్రకులయ్యారు. వారందరూ పుణ్యావచనం చేసి శాస్త్రవిధితో యజ్ఞశాలను పవిత్రం చేసి యజ్ఞానికి అనువుగా ఉన్నారు. ఆ స్థానంలో రాజాజ్ఞ సారం శిల్పులందరూ దేవతా మందిరాల వంటి చిన్న మందిరాలను కూడా నిర్మించినారు. అక్కడ రాజశ్రేష్ఠులైన ధర్మరాజు వెంటనే మంత్రి సహదేవుణ్ణి పిలిచి రాజులందరినీ ఆహ్వానించుటకై అరుదైన దూతలను పంపమని ఆదేశించినాడు. రాజు మాటలు విని సహదేవుడు వెంటనే దూతలను పంపినాడు. దూతల దేశాలు తిరిగి అక్కడ రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు, మాననీయులు అయిన శూద్రులను కూడా పిలవండి, అందరినీ కూడా పిలవండి, ఎవరిని వదలొద్దండి. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అందరినీ కూడా యాగానికి పిలవండి అని చెప్పినాడు. అదేవిధంగా ధర్మజుని ఆజ్ఞను అనుసరించి సహదేవుడు అనతి శీఘ్రంగా పోగల దూతలను దేశాలన్నింటినీ తిరిగి బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు అందరినీ ఆహ్వానించినాడు. చాలామందిని తమ వెంట పెట్టుకుని వచ్చినారు. తమకు సంబంధం కలవారిని తీసుకొని రావడంతో ఎవరిని వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు పిలుచుకొనే వచ్చినారనమాట. అందరినీ ఎవరిని వదిలిపెట్టలేదు. అక్కడ వచ్చిన బ్రాహ్మణులందరూ కలిసి సరైన సమయంలో కుంతీనందనుడైన యుధిష్ఠిరునికి యజ్ఞదీక్షనిచ్చినారు. ఆయన యజ్ఞదీక్షను తీసుకున్నాడు. యజ్ఞదీక్షను తీసుకుని ధర్మరాజు వేల కొద్ది బ్రాహ్మణులు వెంటరాగా యాగశాలలోకి ప్రవేశించినాడు.
ఆ సమయంలో నలుగురు సోదరులు, జ్ఞాతులు, మిత్రులు, మంత్రులు, నానా దేశాల నుంచి వచ్చిన ఇతర క్షత్రియులు, మంత్రిగణం అతని వెనుకే ఉన్నారు. అప్పుడు నరశ్రేష్ఠుడైన ధర్మరాజు రూపుదాల్చిన ధర్మదేవత అని మెరిసిపోతున్నాడంట. ఆయన వేరువేరు దేశాల నుంచి అనేకులు బ్రాహ్మణులు వచ్చారు. వారందరూ అన్ని విద్యల్లో, వేదాంగాల్లో ఆరితేరిన వారు. ధర్మజుని ఆజ్ఞానుసారం ఆత్మీయులతో పాటు బ్రాహ్మణుల నివాసానికై వేరువేరు ఇండ్లను నియమించినారు. అక్కడ ఉండడానికి కూడా ఇండ్లను నిర్మించినారంట. అగ్ని, అన్న, పాన, వస్త్రాలతో నిండి ఉన్నాయి. అన్ని ఋతువులకు అనుకూలమైన వాతావరణాన్ని అక్కడ శిల్పులు కల్పించినారంట. అన్ని ఋతువులకు రాజుతో సత్కరించబడిన బ్రాహ్మణులందరూ అక్కడ నివసించసాగినారు. వినోదభరితమైన కథలు, నటనర్తకులు, కాలక్షేపాలు ఉన్నాయి. రాత్రిపూట్లంతా కాలక్షేపం ఉంది అక్కడికి. వారు భోజనాలు చేస్తూ ఆనంద మగ్నులై మాట్లాడుకోసాగినారు. దాంతో అక్కడ సంతోషంగా మహాత్ముల కోలాహలం ఎక్కువగా వినపడతా ఉంది. వీరికి ఇవ్వండి, వీరికి భోజనం పెట్టండి అనే మాటలు నిత్యము మారుమోగుతున్నాయి. ధర్మరాజు 1,00,000 గోవులను, 1,00,000 పాన్పులను, 1,00,000 బంగారు నాణ్యాలను, అవివాహితులైన యువకులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చినాడు. 1,00,000 గోవులు ఇచ్చినాడు, 1,00,000 పాన్పులు, 1,00,000 బంగారు నాణ్యాలు, అవివాహితులైన యువతులను. మీరు పెళ్లి చేసుకోండి, వీళ్ళకి వీళ్ళు పెళ్లి చేసుకోండి. పెళ్లి కూడా చేసేసినాడు పాపం, ఏర్పాటు చేసేసినాడు. మీరు పురోహితులకి అమ్మాయిలు ఇవ్వరు సరిగా, వీళ్ళు చేసుకునేసేయండి అని చెప్పేసి పెళ్లి పెద్దగా కూడా వ్యవహరించినాడు. ఈ విధంగా స్వర్గంలో ఇంద్రుడు యజ్ఞం చేసినట్లుగా భూమిపై అద్వితీయుడైన ధర్మరాజు యజ్ఞం ప్రారంభమైంది. ఆ తర్వాత ధర్మరాజు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, దుర్యోధనుడు, అతని సోదరులు, ఇంకా తనపై ప్రేమ గల వారిని ఆహ్వానించడానికి నకులుడు స్వయంగా హస్తినాపురానికి పోయినాడు. వీళ్ళని కౌరవుల్ని పిలుచుకొని వస్తాము అని చెప్పేసి ఆయన నకులుడే సహజంగా పోయినాడు. యుద్ధ విజేత అయిన నకులుడు హస్తినాపురానికి పోయి ధర్మజుని అనుజ్ఞ తీసుకొని భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలగు వారిని ఆహ్వానించినాడు. సత్కరించి నకులుంచే పిలువబడినటువంటి ఆచార్య వర్గము మిగిలిన వారు సంతుష్టులై బ్రాహ్మణులతో సహా హస్తినకు విచ్చేసినారు. ధర్మరాజు అతని సభను చూడడానికి అన్ని దిక్కుల నుంచి క్షత్రియులు చాలా రకాలైనటువంటి విలువైన రత్నాలను కూడా మళ్ళీ తీసుకుని వచ్చినారు. మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మళ్ళీ కొన్ని తీసుకుని వచ్చినారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, బుద్ధివంతుడు, విదురుడు, దుర్యోధనుడు, అతని సోదరులు, గాంధారరాజు, సుబలుడు, మహాబలుడు, శకుని, అచలుడు, వృషకుడు, రతికులలో శ్రేష్ఠుడు కర్ణుడు, బలవంతుడు శల్యుడు, మహాబలవంతుడు బాక్లికుడు, సోమదత్తుడు, కురునందనుడు, భూరిశ్రవణుడు, శల్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, సింధురాజు, జయధ్వజుడు, పుత్రసహితుడై ద్రుపదుడు, శల్వుడు, ప్రాగ్రోతి, పూర్ణశరుడు, మహారథుడు, భగదత్తుడు, అతనితో పాటు సముద్ర తీరవాచులు, మేక్ష జాతీయులు, పర్వతులు అయినటువంటి రాజులు, బృహద్బలుడు, పౌండ్రక వాసుదేవుడు, వంగరాజు, కళింగ నృపతి, ఆకర్షణుడు, కుంతల, మాలవ, ఆంధ్ర, ద్రావిడ, సింహళ దేశపు రాజులు, కాశ్మీర రాజు, మహాతేజస్వి కుంతిభోజుడు, గౌరవాహనుడు, బాక్లికుడు, సూర్యులైన రాజులు, తన 2 కుమారులతో విరాటుడు, మహాబలుడు, మావేల్యుడు, నానా జనపద శాసకరాజులు, ఇంకా ఇంతమంది అందరూ కూడా వచ్చేసినారు. మొత్తం అంతా కూడా వచ్చేసినారు. కౌరవుల బ్యాచ్ అంతా దిగేసింది. మహావీరుడు, యుద్ధగర్వి అయినటువంటి శిశుపాలుడు తన పుత్రునితో యాగానికి వచ్చినాడంట. బలరాముడు, అనిరుద్ధుడు, కంసుడు, సౌరణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, పరాక్రమవంతుడు, చారుదేష్టుడు, ఉల్ముఖుడు, శశిరుడు, అంగవహుడు, ఇతర వృష్టిరాజులందరూ కూడా యజ్ఞ దర్శనానికై అక్కడ చేరినారు. వీరే కాక ఇంకా మధ్యదేశీయులైనటువంటి నరేంద్రులు, పాండునందనైన యుధిష్ఠిరుని యజ్ఞంలో కలిసినారు. ధర్మజుని ఆజ్ఞానుసారం నిర్వాహకులందరూ వారి వారి విశ్రాంతికి ఉత్తమ భవనాలు, తినడానికి భోజన సామాగ్రి, ఇండ్ల లోపల స్నానాలు, దిగుడు బావులు, అలసట తీరడానికి చెట్లు. చూడండి, ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు వారి వారి స్వాగత సత్కారాల్లో నిమగ్నమైపోయినాడు. వాళ్ళందరికీ కూడా మంచి స్వాగతాన్ని పలికినాడంట. అతనిచే సమ్మతితులైనటువంటి వారికి ఉద్దేశించబడిన భవనాల్లో రాజులందరూ నివసించసాగినారు. ఆ భవనాల శిఖరాలు కైలాస శిఖరాల వలె ఎత్తుగా అందంగా ఉన్నాయి. ఎన్నో రకాలైన ద్రవ్యాలతో ఆ యజ్ఞ మంటపం అంతా కూడా అలంకరించబడి ఉంది.
పవిత్ర భవనాలు అన్ని వైపులా అందంగా తెల్లగా ఎత్తుగా గోడలు ఆవరించబడి ఉన్నాయి. వాటికి బంగారు జాలరులు వేలాడదీశారు. వాటి ప్రాంగణము మనులు పొదిగి అందంగా ఉంది. అక్కడంతా కూడా అనాయాసంగా అధిరోహించడానికి వీలుగా మెట్లు, లోపల విలువైన పెద్ద పెద్ద ఆసనాలు, ఆవశ్యక వస్తువులు, ఇండ్లకు మాలలు కట్టినారు. ఆ ప్రదేశాలన్నీ కూడా అగరు గంధముతో నిండిపోయిందంట. అంతా కూడా సువాసన భరితంగా ఆ ప్రాంతం అంతా కూడా వెదజల్లుతుందంట. అతిథి భవనాలన్నీ చంద్రహంసలతో సమానమైన తెల్లదనం కలిగి ఉన్నాయి. 1 యోజనం దూరం నుంచి చూడముచ్చటగా స్పష్టంగా ఉన్నాయి. వాటిలో సంకీర్ణత లేదు, అన్నీ ఒకటే రకంగా ఉన్నాయి. అన్ని ఇండ్లు ప్రత్యేకతతో కూడి ఉన్నాయి. వాటి గోడలు అనేక ప్రకారమైనటువంటి చిత్ర హిమాలయ శిఖరాల వలె ప్రకాశించసాగినాయి. వారందరూ విశ్రాంతి గైకొని పిమ్మట ఆ రాజులందరూ చాలా దక్షిణలు ఇస్తూ ధర్మరాజును కలియవచ్చారు. ఆ సమయంలో రాజులు, బ్రాహ్మణులు, మహర్షులతో నిండిన ఆ యజ్ఞ మంటపం దేవతలతో నిండిన బ్రహ్మలోకంతో ఉందంట. బ్రహ్మలోకంలో ఎలా ఉందో అలా ఉందంట. పితామహుడు భీష్మునికి, గురువు ద్రోణాచార్యునికి ఎదురుగా వచ్చి యుధిష్ఠిరుడు వాడు పాద పద్మాలకు నమస్కరించినాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, వివింశతి మొదలైన వారితో ఈ యజ్ఞంలో మీరంతా అన్ని విధాలుగా నన్ను అనుగ్రహించండి అని అడిగినాడంట ధర్మరాజు. ఈ నా అధిక ధనాన్ని అంతటినీ నా ప్రార్థనచే మీరు మీ ఇష్టానుసారం సత్కార్యాలకు వినియోగించండి. మీరు వచ్చినటువంటి దానివలన నా ప్రార్థన ఏమిటంటే నేను ఇచ్చేటువంటి దానాలు ఇవన్నీ కూడా మీరు సత్కార్యాలకు వినియోగించండి. యజ్ఞదీక్షుడైన ధర్మరాజు ఇలా అందరికీ చెప్పి అందరికీ అర్హులైన అధికారాన్ని అప్పగించినాడు. భోజ్య భక్ష్యాలను చూసి వాటిని సరిగా పంచడానికి దుశ్శాసను నియమించినాడు. బ్రాహ్మణ స్వాగత సత్కారాల బాధ్యతను అశ్వత్థామకు చెప్పినాడంట. రాజనీయులు సత్కారానికి సంజయుని నియమించినాడు. ఈ పని చేయవద్దు అనే శాసనాకారాన్ని బుద్ధిమంతుడైన భీష్మ ద్రోణుల భుజస్కంధాలపై ఉంచినాడు. భీష్ముడు ద్రోణుని కూడా మీరే అన్నీ చూసుకోవాల్సిందే, ఈ పని చేయాలని మేము చెప్పలేము, ఈ పని చేయమని మేము చెప్పలేము, అన్ని పనులు మీరు చూసుకోవాలని చెప్పినాడు. ఉత్తమ బంగారాన్ని, రత్నాలను రక్షించడము, దానము చేయడం అనే పనులను కృపాచార్యునికి చెప్పినాడు. శ్రేష్ఠ పురుషులైన అర్హతలను అనుసరించి నియమించినాడు. నకులుంచి ఆక్లాదించబడిన బాహ్లిక, సోమదత్త, ధృతరాష్ట్ర, జయద్రథులకు ఇంటి యజమానుల వలె ఉండే అధికారాన్ని ఇచ్చినాడు. ఇంటి దగ్గరే ఉండి వాళ్ళకి చూసుకోవాలని చెప్పేసి సర్వధర్మాలు తెలిసిన విదురునికి ధనవ్యయము కార్యాన్ని, నువ్వు క్యాషియర్, నువ్వంతా ఏమేమి కావాలో ఇస్తుండాలప్ప అని చెప్పేసి ఆర్థిక శాఖను అప్పగించినాడు. దుర్యోధనునికి కానుకలు స్వీకరించడం అప్పగించినాడు. ఇచ్చేదనమాట. ఎవరెవరు ఏమేమి తెచ్చింటే అవన్నీ తీసుకునేది. దుర్యోధనునికి బాగా రిసీవ్ చేసుకునేదంతా. వాటిని ఉచిత ప్రదేశాలకు తరలించడం, మళ్ళీ దాన్ని ధాన్యాగారానికి తరలించేటువంటి పని దుర్యోధనునికి ఇచ్చినాడంట. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడు ఆజ్ఞానుసారం అందరినీ సంతోషపరిచే నెపంతో బ్రాహ్మణుల పాదపక్షాలను చేసినాడు. దీనివల్ల ఆయనకు ఉత్తమ ఫలితం లభించింది. ధర్మజుని రాజసూయ సభను చూడడానికి వచ్చిన రాజులు ఏ ఒక్కరూ 1000 సువర్ణాల కంటే తక్కువ కానుక తీసుకోపోలేదంట. 1000 సువర్ణ నాణ్యాల కంటే తక్కువ కానుక తీసుకొని రాలేదంట. 1000 సువర్ణ నాణ్యాల కంటే ఎక్కువగానే కానుకలు ఇచ్చినారంట. ప్రతిరోజు అసంఖ్యాకమైనటువంటి రత్నాలు ఇచ్చి యుధిష్ఠిరుని ధనం వృద్ధి చేసినారు. ఏదో విధంగా నాచే ఇవ్వబడిన రత్నాల దానం చేతనే యుధిష్ఠిరుడు యాగాన్ని పూర్తి చేయాలనే గొప్ప ఆలోచనతో రాజులందరూ పోటీ పడ్డారంట. మేము ఎక్కువేయాలా, దీంతోనే ఆయన చేయాలా అని చెప్పేసి పోటీ పడినారంట. దానాల్లో కూడా ఆ యజ్ఞశాల శిఖరాలు యజ్ఞాన్ని చూడవచ్చిన దేవతలు విమానాలను తాకుతున్నాయా అన్నట్లుగా విమానాలతో, జలాశయాలతో నిండి సైనికులతో నిండిపోయిందంట. ఆ భవనాలు సుందర భవనాలని, ఇంద్రాది లోకపాలకులు విమానాలతో, బ్రాహ్మణుల నివాస స్థలాల్లో సమృద్ధి గల రత్నరాశులతో, మణిచిత్రై విమానాల వంటి శోభలతో మెరిసిపోతున్నాయంట. అవన్నీ కూడా విమానాలన్నీ దిగినాయేమో అని చెప్పేసి ఆ రత్నరాశులన్నీ ఉన్నాయంట. ఆ విధంగా హద్దులు లేని సంపద సమృద్ధితో యుధిష్ఠిరుడు యొక్క శోభ మిక్కిలి శోభించింది. ఆయన ఎంతో సంతోషపడి ప్రసన్నుడుగా ఉన్నాడంట. మహారాజు యుధిష్ఠిరుడు తనకు సాటిలేని సంపద ద్వారా వరుణునితో పోటీ పడినాడు. అతడు యజ్ఞములో 6 అగ్నులను స్థాపించి భూరిదర్శనలు ఇచ్చి యజ్ఞాన్ని సాగించినాడు. యజ్ఞంలో ప్రజలందరి కోరికలు సమృద్ధిగా
తీర్చి యుధిష్ఠిరుడు సంతృప్తి కలిగించినాడు. ఈ యజ్ఞంలో కూడా ప్రజల కోరికలన్నీ కూడా తీరాలా అని చెప్పేసి ఆయన ఆ విధంగా సంకల్పం చేసినాడంట. అదేవిధంగా అన్న పానీయాలకు తినుబండారాలకు లోటు లేదు, ఎవరినో ఆకలి లేదు, రత్న కానుకలు విపరీతంగా సమకూరినాయి. మంత్ర భాగాల్లో నిపుణులైన మంత్రవేత్తలు చేసిన శృతులు, ఆజ్య హోమాలు, తిలలు మొదలైన పదార్థాలు చేసిన ఆహుతులతో దేవతాగణం అంతా సంతృప్తి పొందింది. దేవతాగణము అందరూ కూడా సంతృప్తి పొందినారంట. బ్రాహ్మణులు దక్షిణాలు, అగ్ని సామాగ్రి, ధనరాశులతో సంతృప్తి పొందినారు. ఈ యజ్ఞంలో అన్ని వర్ణాల ప్రజలు ఆనందించినారు. ఆ విధంగా రాజసూయాగంలో పట్టాభిషేకం చేయవలసిన రోజున బ్రాహ్మణులు సత్కారానికి అర్హులైన మహర్షులు రాజులతో పాటు యజ్ఞశాలకు ప్రవేశించినారు. నారదుడు ఉన్నగు మహాత్ములు రాజఋషితో పాటు యజ్ఞశాలలో కూర్చున్నారు. నారదుడు కూడా అక్కడే ఉన్నాడు. అమిత తేజస్వంతమైనటువంటి దేవతలు, దేవఋషులు కలిసి బ్రాహ్మణ భవనంలో కర్మల మధ్య విరామ సమయంలో మాట్లాడుకుంటున్నారంట. ఇది ఈ విధంగా చేయాలి, దీన్ని ఈ విధంగా కాదు, ఇది ఈ విధంగానే, మరో విధంగా కాదు అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇట్లా చేద్దామని చెప్పేసి అక్కడ కొందరు శాస్త్రంలో నిశ్చయించబడిన హేతువులతో యుక్తి దౌర్బల్యం గల విషయాలను యుక్త ప్రాబల్యం గల వానిగా, యుక్తి ప్రాబల్యం గల విషయాలను యుక్తి దౌర్బల్యం గలవానిగా చేస్తున్నారు. ఒకడు ఇట్లా చేయాలని అంటున్నారు, ఒకరు ఇట్లా చేయకూడదు అంటున్నారు, ఇది శాస్త్రంలో ఉంది అంటారు, ఇది శాస్త్రంలో లేదు అని చెప్పేసి ఆ విధంగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారంట. అక్కడ మేధావులు కొందరు ఇతరులు చెప్పిన దాన్ని ఆకాశంలో కొందరు ఇతరులు చెప్పిన విషయాన్ని మేధావులు కొందరు ఇతరులు చెప్పిన విషయాన్ని ఆకాశంలో ఉన్న మాంసాన్ని డేగలు చెల్లాచెదురుగా పడేసినట్లుగా పక్క దాడి పట్టిస్తున్నారు. కొంతమంది అవి కాదులేప మీకు తెలియదు అని చెప్పేసి పక్కదారి పట్టిస్తున్నారంట. అక్కడ కొందరు ధర్మార్థ కుశులు, మరికొందరు మహానిష్ఠాపరులు, కొందరు సర్వ భాష్యవేత్తలు, శ్రేష్ఠులు ఉన్నారు. వారు అనేక విషయాలు చెబుతూ ఉండగా అందరూ ఆనందిస్తున్నారు. నక్షత్రాలతో కూడిన విశాలమైన ఆకాశంలో ఆ యజ్ఞశాల వేద సంపన్నమైన దేవతలతో, బ్రాహ్మణులతో, మహర్షులతో నిండిపోయిందంట. రాజా యుధిష్ఠిరుడు ఉన్న ఆ శాలయందు శూద్రుడు, వేదవేత్త కానివాడు ఒక్కడు కూడా లేడు, నియమనిష్టలు లేనివాడు ఒక్కడు కూడా లేడు. అందరూ నియమనిష్టలు కలిగినటువంటి వాళ్ళే. ధీమంతులు, లక్ష్మీవంతుడైనటువంటి ధర్మరాజు యొక్క యజ్ఞ నిర్వహణ సామర్థ్యాన్ని, సంపదను చూసి నారదుడు ఆనందించినాడంట. రాజా ఆ నారదుడు అక్కడికి వచ్చి క్షత్రియ సమూహాన్ని చూసి ఆలోచనలో పడినాడు. పురుషశ్రేష్ఠ హంసావతరణ సందర్భంగా బ్రహ్మభవనంలో పూర్వం జరిగిన వృత్తాంతాన్ని నారదుడు గుర్తుకు తెచ్చుకున్నాడంట. అంటే అక్కడ బ్రహ్మలోకంలో జరిగినటువంటి దాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడంట. గురునందన, ఈనాటి రాజ సమూహాలన్నీ ఆనాటి దేవతల సమూహంగా భావించి నారదుడు మనసులో పుండరీకుడైన విష్ణువుని స్మరించినాడు. సర్వవ్యాపకుడు, దేవతా శత్రు సంహారకుడైన నారాయణుడు తన ప్రతిజ్ఞను పాలిస్తూ సాక్షాత్తుగా క్షాత్రవంశంలో జన్మించినాడు. పూర్వకాలంలో సర్వసృష్టికర్త అయినటువంటి మహావిష్ణువు దేవతలను జయించి మీరు భూలోకంలో జన్మించి పరస్పరం కలహించి సంహరించుకొని మళ్ళీ లోకాలకు రండి అని చెప్పినాడు. మనము వీళ్ళందరినీ కూడా, ఈ పాండవులు కౌరవులందరినీ కూడా మీరు భూలోకంలో జన్మించండి, పరస్పరము కలహించుకొని సంహరించుకొని ఒకరికొరు కొట్టుకొని చంపుకొని మళ్ళీ ఈ లోకంలోకి రండి అని చెప్పినాడంట వాళ్ళకి. అప్పుడే అది గుర్తుకొస్తుందంట నారదుడికి. ఓహో, వీళ్ళు ఇదే పని అనే ఉద్దేశంతో ఈ విధంగా బ్రాహ్మణులను భావించే శుభకరుడైన భగవంతుడు నారాయణ దేవతలను చేసి తాను కూడా యదుకులంలో జన్మించినాడు. మీకంతా సపోర్ట్ చేయడానికి నేను కూడా వస్తానయ్యా, యదుకులంలో జన్మిస్తాను అని చెప్పేసి ఆ విధంగా యదుకులంలో జన్మించినాడు. నక్షత్రములలో చంద్రుడు ప్రకాశించినట్లుగా భూమిపై అంధకరుష్టి వంశాలలో వంశధారుల శ్రేష్ఠుడై గొప్ప కాంతిని ప్రకాశించినాడు. ఇంద్రునితో పాటు దేవతలు ఎవరు బాహుబలాన్ని సేవించేవారో అట్టి శత్రువు మర్దునుడైన శ్రీహరి మనుషుల వలె భూమిపై జన్మించినాడు. ఒక మనిషి వలె ఆయన భూమిపై జన్మించినాడు. ఇంద్రునితో పాటు దేవతలందరూ ఎవరు బాహుబలాన్ని సేవించేవారో, ఎందుకంటే ఇంద్రుడితో సహా దేవతలందరూ కూడా ఆయన్ని సేవించేటువంటి వారు. అలాంటి ఆయన ఒక మనుష్య రూపాన్ని తీసుకొని భూమిపై జన్మించినాడు. అది ఆహా ఎంత ఆశ్చర్యము! స్వయంభూ అయిన మహావిష్ణు స్వయంగా బల సమేతుడైనటువంటి క్షేత్ర సమూహంలో మళ్ళీ విచ్ఛిన్నం చేస్తాడు. ఎంత ఆశ్చర్యమయ్యా! స్వయంభూ అయినటువంటి మహావిష్ణువు బల సంహితమైనటువంటి ఛాత్ర సమూహాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత
వాళ్ళని విచ్ఛిన్నం చేసేస్తాడు. ఈ విధంగా సర్వజ్ఞుడైన నారదుడు ఆలోచించసాగినాడు. విగ్రహముచే ఆరాధనీయుడు అయినటువంటి శ్రీమన్నారాయణ ధ్యానించి ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడై బుద్ధిమంతుడైన ధర్మరాజు యొక్క మహాయజ్ఞంలో మహాబుద్ధిమంతుడైన దేవర్షి నారదుడు సగౌరవంగా కూర్చున్నాడు. ఈ విధంగా ఆయనకి మనసులోకి వచ్చింది, ఇది సృష్టి ఈ విధంగా జరిగింది, ఈ సృష్టి రహస్యం ఇది, భగవంతుని యొక్క సంకల్పంతోనే ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే భగవంతుడు తన సంకల్పం ద్వారా ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తాడు. ఎందుకు సృష్టిస్తాడు, ఎందుకు వాళ్ళని కొట్లాడుకోమని చెప్పినాడు అంటే ధర్మానికి ప్రాధాన్యత తెలియజేయడానికి, ధర్మానికి సత్యానికి ఉండే ప్రాధాన్యత తెలియజేయడానికి. ఆయన నేను దుర్యోధన్ని కొట్టమంటే కొట్టలేడా? చెప్పండి. శ్రీరాముడు రావణాసుని చంపేయమంటే చంపేయలేడా? ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, విడిస్తే చంపేస్తుంది అది. కానీ ఎందుకు అంతమందిని ఆయన ప్రాధేయపడినాడు? మనుష్య రూపంలో వచ్చినాడు, దేవతా శక్తిని వినియోగించుకోకూడదు. కానీ ఆయన మంచి ప్రజల నుంచి శక్తిని తీసుకున్నాడు, తాపస్సుల నుంచి తాపస్సుల శక్తిని తీసుకున్నాడు, అనేక మంది గురువుల ద్వారా అనేక అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు, అతి బల అనేటువంటి విషయాలు నేర్చుకున్నాడు. అనేక మందిని అందులో ఇంట్రడ్యూస్ చేసినాడు. ఎందుకు సుగ్రీవుణ్ణి, వాలిని, హనుమంతుడిని, తర్వాత విభీషణుడిని, శూర్పణఖ, గృహుడు, శబరి, వీళ్ళందరినీ కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినాడంటే భక్తి ఎట్లుండాలా, ధర్మం అనేటువంటిది ఎట్లా కాపాడబడాలా, ధర్మాత్ములు అంటే ఎట్లుంటారు, భక్తుడు అంటే ఎలా ఉంటాడు, దాస్య భక్తి అంటే ఏమి, ఇవన్నీ చెప్పడానికి వాళ్ళందరికీ మనకు కలియుగంలో చెప్పాలి కదా. కలియుగంలో చెప్పాలంటే ఒక లీల ప్రదర్శించాలి ఆయన. కాబట్టి ఏం శ్రీరాముడు వాళ్ళని అడిగి వీళ్ళని అడుక్కుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటుంటారు. అది తప్పు కాదు, అది కరెక్ట్గా చేసినటువంటి పని. భగవంతుని యొక్క లీల ఆ విధంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా అంతే కదా. మామూలుగా అర్జునునికి రథాలు తోలినాడు ఆయన, రథసారథి అయినాడు. రథాలకు ఉండేటువంటి ఇది గుర్రాలని కడిగినాడు ఆయన, తెలుసా మీకు? మళ్ళీ బ్రాహ్మణులంతా రాజసూయాగంలో భోజనం చేస్తే ఆయన ఆకలి ఎత్తేసినాడు, పుణ్యం వస్తుందని చెప్పి, నాకు పుణ్యం కావాలని చెప్పి మరి పాదాలు కడిగినాడు. ఆయన వాళ్ళు ఆకులన్నీ ఎత్తేసినాడు ఆయన, శ్రీకృష్ణుడే పునుకున్నాడు. సో ఇవన్నీ ఎందుకు చేసినాడు? ఇవన్నీ చేయాలా, ఇవన్నీ పుణ్యకార్యాలు అని చెప్పడానికి భగవంతుడే వచ్చి అవన్నీ చేసినాడు. మానవ రూపంలో వచ్చి చేసినాడు. ఇవన్నీ చేయమని మనం అంటే ఇవెవరు చేస్తారు, అవెవరు చేస్తారు అని చెప్పేసి అంటారు. ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం చేయాలి. కాబట్టి ఇవన్నీ చేయడం వలన మనకు పుణ్యం అనేది వస్తుంది అనమాట. వాళ్ళ యొక్క సజ్జనుల యొక్క పుణ్యము, బ్రాహ్మణుల యొక్క పుణ్యము, ఇవన్నీ కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఒక బ్రాహ్మణ జన్మ రావాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి మరి అట్లాంటి బ్రాహ్మణ జన్మ వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణులు కూడా ఏదాన్ని ఆశించకూడదు, బ్రాహ్మణులు దేన్ని ఆశించకూడదు. వాళ్ళు తమ యొక్క పాండిత్యము పెంచుకొని ధర్మాన్ని ప్రచారం చేయాలి, వాళ్ళు కూడా ధర్మంగా ఉండాలి. అది బ్రాహ్మణుల యొక్క విధి. అందుకు వ్యతిరేకంగా చేసినాడు అంటే అది వాళ్ళు బ్రాహ్మణులు కాదు. కాబట్టి బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చినాడు? ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని బాగా సంపాదించుకొని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా దాన్ని చెయ్యాలని చెప్పేసి బ్రాహ్మణులకు కొద్ది వరం ఇచ్చినాడు. వాళ్ళు గుణం చేత, ఆ కర్మల చేత వాళ్ళు ఆ విధంగా సృష్టించబడినారు. బ్రాహ్మణులు అంటే వేరే రకంగా ఏం రాలేదు, వాళ్ళు కర్మల చేత ఎవరెవరు ఏ కర్మలు చేసినారో ఆయా అవస్థల్లోనే ఉంటాడు అని చెప్పినాడు కదా. మనము చదివినాం కదా, ఎవరెవరు ఏ కర్మలు అయితే చేసినారో వాళ్ళు ఆయా అవస్థల్లో జన్మిస్తారు అని చెప్పినాడు. కాబట్టి భారత భీష్ముడు ధర్మరాజుతో రాజా వచ్చిన రాజులకు తగినట్లుగా సత్కరించు ధర్మరాజుతో అన్నాడు. యుధిష్ఠిరుడు, ఆచార్యుడు, ఋత్వికుడు, సంయుక్త, స్నాతకుడు, ప్రియమిత్రుడు, రాజా, ఈ 6 పూజించబడిన వాళ్ళే. ఆచార్యుడు, ఋత్వికు, సంయుక్త, స్నాతకుడు, ప్రియమిత్రుడు, వీరందరినీ పూజించాల్సిందే మనము అని చెప్పినాడు. 1 సంవత్సరం తర్వాత వస్తేనే పూజించదగిన వీరు ఎంతో కాలం తర్వాత ఇక్కడికి వచ్చినారు. 1 సంవత్సరం తర్వాత వస్తేనే వాళ్ళని మనం పూజించాలని, చాలా కాలం తర్వాత వీళ్ళందరూ కూడా మన యాగానికి విచ్చేసినారు. కాబట్టి రాజా, వీరిలో ఒక్కొక్కరిని వేరుగా అర్ఘ్యము తీసుకుని రా, వీరిలో శ్రేష్ఠుడైనటువంటి సమర్థుడైనటువంటి వారికి ముందుగా అర్ఘ్యం ఇవ్వు అని చెప్పినాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, కురునందన, భీష్మ పితామహ, ముందుగా అర్ఘ్యం ఇయ్యదగిన వాడు ఎవరు నేను భావిస్తున్నావు అని చెప్పు.
ముందుగా ఎవరికి అర్ఘ్యం ఇవ్వాలయ్యా, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరికి అర్ఘ్యం ఇవ్వాలో చెప్పు అని చెప్పినాడు. అర్ఘ్యం అంటే ఈ యజ్ఞ ఫలాన్ని దారపోసేది, ఈ యజ్ఞ ఫలాన్ని దారపోసేది. అనంతరము పాదాలు కాదు, అర్ఘ్యం ఇచ్చేది, తీసుకొని ఇచ్చేది అన్నమాట. అనంతరము ఆయన శంతన కుమారుడైన భీష్ముడు తన బుద్ధితో నిశ్చయించి, ఎవరున్నారయ్యా లోకంలో పూజించబడినటువంటి వాడు ఎవరున్నారు ఇక్కడ? శ్రీకృష్ణుడే కదా, దానికి ఎందుకు అంత ఇదిగా ఆలోచిస్తున్నావు, ఇంకా ఆయనకే ఇవ్వాల్సిందే అని చెప్పినాడు. శ్రీకృష్ణుడే మిక్కిలిగా తగినవాడు అని చెప్పినాడు. అగ్రపూజ. ఈ రాజులందరూ తేజో బల పరాక్రమాలచే కాంతి గోళాల్లో ప్రకాశిస్తున్న సూర్యుని వలె, గాలి లేని చోట వాయువు వలె శ్రీకృష్ణుని చే ఈ సదస్సు ఇప్పుడు బాసిల్లుతున్నది, ఆనందిస్తున్నది. అదంతా బాగా జరుగుతుందంటే శ్రీకృష్ణుని యొక్క కృపే కదా. ఈరోజు జరాసంధుడు చంపడము, అనేక ప్రాంతాలని అనేక ప్రాంతంలో ఉండేటువంటి రాజులను సంహరించడము, అంత ధనరాశులు రావడము, ఇవన్నీ కూడా శ్రీకృష్ణుని కృపే కదా. మరి అక్కడ ఎట్లుందంటే గాలి లేని చోట వాయువులా ఉంటాడంట ఆయన. గాలి లేని చోట గాలి వచ్చినట్టుగా, గాలి భగవంతుడు ఆ విధంగా సృష్టించగలుగుతాడు. వెంటనే భీష్ముని అనుమతించబడి ప్రతాపవంతుడైన సహదేవుడు యథావిధిగా కృష్ణుని కోసం ఉత్తమమైన అర్ఘ్యాన్ని తీసుకుని ఇచ్చినాడు. కృష్ణుడు దాన్ని శాస్త్రోక్తంగా కర్మగా స్వీకరించినాడు. ఆ గౌరవం వాసుదేవునికి చేయడం శిశుపాలుడు సహించలేకుండా పోయినాడు. మేము ఇంతమంది ఉన్నామిడ, పెద్ద వాళ్ళంతా కూడా కృష్ణునికి ఇచ్చినారని చెప్పేసి ఈ శిశుపాలుడు సహించలేకుండా పోయినాడు. అనేక జన్మల ద్వేషం చేత శిశుపాలునికి భగవంతునిపై ఏకాగ్రత సిద్ధించింది. ఆ ద్వేషంతోనే మరణ సమయంలో జనార్దుని స్మరించడం చేత శ్రీకృష్ణునికి సాహిత్యం లభించిందని ఒక శ్లోకంలో ఉందంట మనకి. చేదిరాజు మహాబలవంతుడైన శిశుపాలుడు భీష్ముడు ధర్మరాజును ఆ సభలో నిందించి వాసుదేవుణ్ణి కూడా నిందించినాడు. మీరు ఇట్లీయకూడదు, ఆయన అర్హుడు కాదు అని చెప్పేసి అందరినీ నిందించినాడంట. అప్పుడు శిశుపాలుడు ఆయనకు అర్ఘ్యం ఇచ్చిన దానికి మహాబల శిశుపాలుడు భీష్ముడిని, ధర్మరాజుని, తర్వాత వాసుదేవుణ్ణి కూడా నిందించినాడు. ఈ విధంగా నిందించడం జరిగిందనమాట. సో ఈ విధంగా యజ్ఞ సమాప్తి అయింది. కానీ ఎండింగ్ అనేటువంటిది కొద్దిగా శాడ్తో ముగిసింది. ఈ శిశుపాలుడు వాళ్ళందరినీ కూడా ఇది చేశాడు, నిందించినాడు, వాసుదేవుణ్ణి కూడా నిందించినాడు. సో ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు దానికి కౌంటర్ వేస్తారు. ఏమైనటువంటిది ఎలా ఉంటుంది? యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తీర్పువే సస్సర్యం చ మితాదేవ నారాయణ నమోస్తుతే. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, కొరిన శూల పాలీభూతమా, శరణాగత పారిజాతమా, కొరిన శూల పాలీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, హరినమో పరమ కుటాల బాలమా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. సకల దేవతా చక్రవర్తి, వెలివై నిండిన విశ్వమూర్తి, సకల దేవతా చక్రవర్తి, వెలివై నిండిన విశ్వమూర్తి, అగలంచమైన దయానిధి, అగలంచమైన దయానిధి, ఓ వికటముఖనమో విరికి విధిని, అగలంచమైన దయానిధి, ఓ వికటముఖనమో విరికి విధిని, జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం నీకు జలజవాసునికి, జయమంగళం నీకు సర్వేశ్వరా.
వారల కొంగుపై మునిగిన వారికి మునవారి మునిగిన వారల కొంగుపై మునిగిన వారికి మునవారి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మనసి దాసులమైన మాకు విధేయ కలిగిన శ్రీ వెంకటరాయ మనసి దాసులమైన మాకు విధేయ జయమంగళం జయమంగళం నీకు జలజవాసికి జయమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేతిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యా